Let's go. Okay, let's go. Cheers. Cheers. ఏంటి బాబు బ్రో ఏం నడుస్తుంది ముచ్చట? ఏం నడుస్తుందా? నేను కొంచెం ఫ్రీకౌట్లో ఉన్నాను. ఎందుకు ఏమైంది? మొన్న టెంపుల్కి నేను మండే టెంపుల్ వెళ్తా కదా, లువిషాము టెంపుల్కి వెళ్తాకి నార్మల్గా ఎప్పుడు స్టేషన్ దిగాక స్ట్రైట్ వెళ్ళిపోతాం, లేదా లెఫ్ట్ సైడ్ తీసుకుంటాము. ఓకే, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అక్కడంతా ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఓపెన్ అయినాయి. ఓకే ఓకే, నేను రాలేదు బట్ న్యూ కన్స్ట్రక్షన్ ఎవ్రీథింగ్ వాజ్ సో పీస్ఫుల్, ఈజీగా. ఇంతకుముందు ఏంటంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఓన్లీ వాకబుల్ పాస్ అయ్యేది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఏంటి మొత్తం అంతా ఓపెన్ చేస్తారు, మోస్ట్ స్పేషియస్ ఉంది, అన్ని వెహికల్స్ కూడా అప్పుడప్పుడు వెళ్తున్నాయి. వెహికల్స్ నాట్ వెళ్ళాలి, ఫుట్ పాత్ ఏరియా, ఇక్కడ నుంచి ఆ ఏరియాకి వెళ్తాయి. బట్ తెలిసింది బైక్స్ అన్ని నేను తీస్తూ పాటలు వింటున్నాను, ఏదో దేవుడి పాటలు వింటూ భక్తిగా వెళ్తూ ఉంటే సడన్గా ఏదో అయిపోయింది, చేంజ్ చేస్తూ చూస్తున్నాను, మొబైల్ చూస్తున్నాను. సడన్ గా పక్క నుంచి వచ్చారు బ్రో ఇద్దరు. నేను లక్కబోండి అప్పుడు ఇలా లోపల పెట్టాను, పెట్టాక అడుగు జస్ట్ మిస్ అయిపోయింది. వాడికి గ్రాబ్ చేయడానికి ట్రై చేశాడు, చేసి ఉండి వాడు మిస్ అయింది. వాడు వెంటనే అది ఎలా అంటే ఆ జంక్షన్ మెయిన్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అనమాట నేను ఉంది. వాడు టర్నింగ్ తీసుకొని ఇంకా ఆబ్వియస్లీ వాడు ఆడటానికి స్పీడ్ మీద ఉంటారు కదా, వాళ్ళ మూవ్మెంట్ ఏంటి ఇట్లా గ్రాబ్ చేసుకుని వెళ్ళిపోవాలని. సో వాడు మిస్ అయ్యాడు కానీ తిరిగాడు. అక్కడ దాకా వెళ్ళాక దేవర్ లైక్ కొంచెం ఒక కరెక్ట్గా చెప్పండి, ఇక్కడ నుంచి నువ్వు ఒక 100 feet వేసుకో. ఓకే, 100 feet వెళ్ళాక వాడు మళ్ళీ వెనక్కి చూసి మొత్తం ట్రై చేస్తున్నాడు. నేను ఇది అమ్మా ఏంట్రా ఇది అని చెప్పి నేను తగడగడగా సిగ్నల్ కొంచెం గ్రీన్ పడదాం పరిగెత్తి ఇంకా పరిగెడతాను అటువైపు. ఎక్కడేమో అటువైపు నుంచి వచ్చి మళ్ళీ అక్కడ పట్టుకుంటాను స్టేషన్, పోలీస్ స్టేషన్ ఉంటుంది దగ్గర. పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి ఆ స్టేషన్ దగ్గర ఉంటే నమ్మకం రారులే అన్న, వాడు రాలేదు. కానీ ఏం జరుగుతుంది టెన్షన్ అంటే అంటే ఈ మధ్య వింటున్నావు కదా, చాలా జరుగుతున్నాయి. మొబైల్ స్నాచింగ్ ఈ టాప్ ప్రియారిటీలో ఉంది. గంటలో 15 మొబైల్ పోతున్నాయి అంట. అవును, సెంటర్లో ఇట్లా బైక్స్ వేసుకుని పోతున్నాయి, ఎలక్ట్రిక్ బైక్స్. అదే పనిలో ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా డేంజరస్ అనిపించింది బ్రో, నాకు చాలా భయం వేసింది ఒక్కసారిగా. అంటే ఎప్పుడు లేదు, సడన్ గా అమ్మ ఒకసారి అసలే 5 ఏళ్ళ నుంచి కాపాడు ఎనీథింగ్ లైక్ ఏందో వచ్చి స్నాచ్ చేసా అంటే అది ఎనీథింగ్ ఈజ్ డేంజరే కదా. ఒకవేళ నువ్వు ఇవ్వలేదనుకో, ఒకవేళ వాడి దగ్గర ఏదైనా ఇక్కడ ఏంటంటే నైఫ్ గ్యాంగ్స్ ఉంటాయి కదా, నైఫ్ పెట్టుకొని తిరుగుతారు కొందరు పొరగాళ్ళు. గన్ను ఇక్కడ నైఫ్స్ పెట్టుకొని తిరుగుతారు కదా, ఏదో అదే అంటుంది చీప్ గా మొబైల్ కోసం ఎందుకు నేను డేంజరస్ అంటే ఒకసారి ఇక్కడే ఉన్నాను హాస్టల్. యూకేకి వచ్చినాక ఒకటైంది, యూకేకి వచ్చినాక ఓకే 2 స్కామ్స్ అయినాయి బేసిక్గా. ఒకటేమో ఒక స్కామ్ అంటే స్కామ్ కదా, బట్ ఒకటైంది. నేను అప్పుడు వ్లాగ్స్ చేస్తాను కదా, సో ఐ హోల్డ్ ద కెమెరా. చిన్న నాకు 2 కెమెరాస్ ఉంటాయి. ఒకటే మెయిన్ కెమెరా ఉంటుంది, అది నేను బయటకు తీయను బేసిక్గా, అంటే బయటకి అంటే వ్లాగ్స్కి యూజ్ అయినది. సో చిన్న కెమెరా ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం నా దగ్గర ఇంకో చిన్న కెమెరా అప్పుడు నువ్వు తీసుకెళ్తావు కదా, సిమిలర్ కెమెరా ఇంకో వేరేది ఉంటుండే. సో అది తీసుకొని సూపర్ టెస్కోకి వెళ్ళా, సమ్ కంటెంట్ షూట్ చేసిన, అట్లా పట్టుకొని వెళ్ళిపోయా బేసిక్గా. వెళ్ళా దిస్ గాయ్ అంటే వాడు అప్పుడే బస్ దిగాడు. టెస్కోక లేదు, ఫస్ట్ ఆఫ్ లైసెన్స్ షాప్ పోయినా, ఇండియన్ ఆఫ్ లైసెన్స్ షాప్కో ఏదో పోయినా, అక్కడ చికెన్ మీట్ తీసుకుందాని పోయినా. వాడు వచ్చాడు, వాడు దిగి లోపలికి వచ్చాడు. సో నా కెమెరా బయట నేను హోల్డ్ చేసిన, దానికి నాకు అది ఉంటుంది వ్లాగింగ్స్కి అది పట్టుకోవడానికి ఒకటి ఎక్స్ట్రా ట్రైపాడ్, చిన్న మినీ ట్రై. ఆడ చూశాడు దాన్ని, నా ఏమిటే ఫాలో అవుతున్నాడు. నేను ఎడిపోతే అటే వస్తున్నాడు, కెమెరా పట్టుకొని నేను ఎడిపోతే ఓకే నాకు అర్థమవుతుంది. 2వ సెకండ్కి లైక్ వాడు నేను ఒక ఆయిల్కి వచ్చాడు, ఇంకో ఆయిల్కి వచ్చాడు. ఓకే అర్థమైపోయింది, ఓకే ఇది పెద్ద కేకే ఉన్నాయి. సో ఇమీడియట్గా ఏం చేశానంటే నా దగ్గర బ్యాగ్ ఉంది ఇంకోటి, ఆల్రెడీ వేరే షాప్కి వస్తున్నా, 3 షాప్లోకి వెళ్ళాలి బేసిక్గా. ఫస్ట్ షాప్కి తీసుకుని వస్తున్నా, కెమెరా మొత్తం అన్ఫోల్డ్ చేసేసి బ్యాగ్లో వేసేసాను, నార్మల్ క్యారీ బ్యాగే. చూస్తూనే ఉన్నాడు, ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. ఓకే వీడియో ఏదో కట్టిగానే ఉంది స్టోరీ, ఏదో వీడియో ఏదో చేస్తాడు నాకు డౌట్ వచ్చింది. ఇక వాడు ఏంది గ్రాప్ చేసి ఉరకడమే అంతే, ఇక వాడిని ఏంది బెదిరియడమో ఏదో చేయాలి, లేకుంటే వాడి కెమెరా సీసీ కెమెరాలో దే డోంట్ కేర్, లైక్ దొరికినప్పుడు చూసుకుందాం అనుకుంటారు, ఇంకా పైసలు కావాలి టైం. ఓకే అనుకొని పక్కనే 2 షాప్స్ పక్కనే టెస్కో ఉంటుంది, ఓకేనా. ఓకే మనం ఈడ ఉంటే ఈడ ఏదో చేస్తాడు అనేసి వాడు అది అనగానే నేను అడేం కొనలేదు బేసిక్గా, కొనకుండా టెస్కోలోకి వెళ్ళిపోయినా. టెస్కోలో సెక్యూరిటీ ఉంటాడు కదా ముందర, వెళ్ళిపోయినా. మళ్ళీ టెస్కోకి వచ్చినాడు, టెస్కోకి వచ్చి సేమ్ నేను ఏం చేస్తున్నాడో తిరిగినాడు. ఓకే నేను పోయినా ఏదో తీసుకున్నా, సెక్యూరిటీ గార్డ్ దగ్గర వెయిట్ చేస్తున్నా. సో ఈ గ్యాప్లో ఏం చేసినంటే మన వాడు చూసినాడుగా, నేను సెక్యూరిటీ దగ్గర ఎప్పుడు నిలబడ్డాడు, వాడు కూడా వచ్చి సెక్యూరిటీ పక్కనే నిలబడుతున్నాడు. అంటే ఈడు వెళ్ళిపోతాడు, బయటకి వెళ్ళగానే కొంచెం డార్క్ ఉంటుంది, కార్ పార్క్ ఉంటుంది, డార్క్ ఉంటుంది, నువ్వేం చూడవాడ కనిపించదు నీకు బేసిక్గా.
వాడు రెడీగా ఉన్నాడు అక్కడ. ఓకే వేద్దాం దాన్ని చూస్తున్నాడు, దగ్గరికి వస్తున్నాడు, చుట్టూ తిరుగుతున్నాడు, పోతున్నాడు. అయితే సెక్యూరిటీ గార్డ్ అన్నాడు ఏమన్నా యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఏదా అన్నాడు. బేసిక్ ఓకే వాడెవర్. ఆ గ్యాప్లో తొందరగా క్యాబ్ బుక్ చేసుకున్నా. జస్ట్ ఫక్ క్యాబ్ వచ్చింది, వాడు బయట ఉన్నాడు. వాడు అటు తిరిగి ఎగిపోయి క్యాబ్లో ఉన్నా. నేను క్యాబ్ ఎక్కగానే వాడు వెనక గురికొచ్చాడు తెలుసా. అంటే వాడు ఎట్లా అయినా తీసేయాలని ఫిక్స్ అయిపోయాడు. నాకు లైక్ ఓకే కెమెరా వాట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఇంకా మన గుంజుతాము. అరే భయ్ అదే కదా తనలతో కొన్నిసార్లు ఎలాగైనా సరే. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటాయంటే అంటే గ్యాంగ్స్ లో జాయిన్ అవడానికి నువ్వు ఇలాంటివి చెయ్యాలి. అవును, వాళ్ళకి మెయిన్ వాళ్ళకి బేసిక్గా నువ్వు ఏం చేసావు అని అడుగుతారు కదా రిక్వైర్మెంట్. నేను స్నాచ్ చేసిన లేకపోతే ఇక్కడ నైఫ్ గ్యాంగ్స్ చాలా పెద్ద గిగ్స్ అని చాలా ఉంటాయి కదా. అందులో ఎస్పెషల్లీ యూకేలో లాస్ట్ 3-4 years నుంచి లివింగ్ కాస్ట్ ఇవన్నీ పెరిగిన వరకు యూత్ ఈజీ మనీ 5 నిమిషాలు ఎత్తేయడం, పంపించడం, ఏదో చేయడం. ఇల్లీగల్ చాలా మంది వచ్చారు, ఇల్లీగల్గా వచ్చారు. వాళ్ళకి సో వాళ్ళని ఇలా బోట్ల మీద వచ్చారు కదా నల్లోళ్ళు, అవి బాగా ఇదే పనిలో ఉంటారు. నిన్న కూడా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్తుండే బేసిక్గా వాళ్ళ రూమ్మేట్ ఈవినింగ్ ఇట్లా షాప్కి వెళ్ళిందంట. ఈవినింగ్ వెళ్ళి పోతుంటే వాడు వచ్చి 2 అబ్బాయిలు వచ్చేసి ఫేస్ మీద ముఖం మీద గుద్దేసి ఫోను అవి గుంజుకొని వెళ్ళిపోయారంట. ఫోను ఇంకేదో అద్దాలు ఏమో గుంజుకొని పోయారంట. అమ్మాయికి ఇక్కడ మొత్తం స్క్రాచెస్ పడ్డాయి. అదే అంట లైక్ కొన్నిసార్లు అర్థమయ్యే వీళ్ళు అమ్మాయిలు బుర్ర ఉందా లేదా, సారీ, ఎందుకంటే అన్ని జరుగుతున్నాయని తెలుసు అయినా సరే ఏదో ఫోన్ స్టైల్ గా పట్టుకుని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుంటారు, తీసుకొని వాళ్ళు మైగా అర్థమవుతుంది. ఏందో ప్రో మ్యాక్స్ లో కొంటారు ఎంత పొడుగు ఎందుకో అర్థమవుతుంది. అవి మళ్ళీ బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని కమాన్ టేక్ మై మొబైల్ అన్నట్టు పెడతారు. మళ్ళీ పోయిందని ఎందుకు బాబు, మన సేఫ్టీ మన ప్రికాషన్ తీసుకోవాలి కదా. సో ఈ కంట్రీస్లో ఎస్పెషల్లీ అంటే మన నైట్ ట్రావెల్ చేసేటప్పుడు ఎనీ టైం ఇండియా కూడా జరుగుతున్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళ మెంటాలిటీ మనకు తెలియదు కాబట్టి మనం ఒక కంట్రీ కొత్తగా వెళ్తున్నప్పుడు వీళ్ళ మెంటాలిటీ మనం అబ్జర్వ్ చేయలేం కదా. వాడు ఎవడు మంచోడు ఎవరు చెడు, స్కామ్స్ కోసం లైక్ ఏం చేస్తున్నా తెలియదు కదా. వాడికి ఏం పని, వాడికి పైసలు కావాలి, క్విక్ మనీ, డ్రగ్స్ కోదానికి 5 నిమిషాలు ఎత్తేస్తారు. మనం యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఈ కంట్రీస్లో. సో లాస్ట్ టైం అదొక ఇన్సిడెంట్ అయింది. బట్ ఐ హ్యావ్ 2 మేజర్ ఇన్సిడెంట్స్ ఇన్ ఆస్ట్రేలియా. లైక్ ఇట్స్ క్రేజీ ఇన్సిడెంట్స్. సో ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక కంట్రీ సైడ్ ఉంటుంది బేసిక్గా. లాస్ట్ టైం కూడా చెప్పిన మా కజిన్కి ఫ్యూయల్ స్టేషన్ ఉండే, అందులో నేను మేనేజర్గా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. అయితే ఆ ఏరియా ఏంది బేసిక్ ఓన్లీ 5,000 పీపుల్ ఉండే చిన్న ఏరియా టౌన్. బెర్రీ అని అడిలైడ్ అనే టౌన్ ఉంటుంది. ఆ నుంచి ఒక 300 kilometers లోపలికి పోవాలి. ఇట్స్ రిమోట్ ఏరియా, లైక్ ఒక 5-6 చిన్న టౌన్స్ కలిపి ఒక ఏరియా, రివర్ ల్యాండ్ అని అంటారు. సో ఆ ఏరియాలో ఒక 3 years ఉన్నా అనమాట, 2.5-3 years ఉన్నా. అయితే ఫ్యూయల్ స్టేషను నైట్ షిఫ్ట్లో చేస్తుంది. ఓకే ఇట్స్ క్రేజీ. ఎవడు ఉంటాడు ఇక నైట్ 10 తర్వాత అంటే ఊరు 5,000 మంది ఉన్న ఊర్లో నీకు ఎవడుంటాడు కదా. ఫుల్ డెడ్ క్వైట్ ఉంది ప్లేస్. సో నేనేం చేస్తాను అంటే నా లాక్ చేసుకొని పని చేసుకుంటాడు. ఎగ్జాక్ట్లీ 2 o'clock ఒకడు వచ్చి నాక్ చేశాడు. అది మంకీ క్యాప్స్ వేసుకొని వచ్చాడు. బేసిక్గా అక్కడ మంకీ క్యాప్స్ అలో లేదు. ఇక్కడ క్యాప్స్ పెట్టుకుంటాం కదా, ఆస్ట్రేలియాలో అలో లేదు. యూ కాంట్ వేర్ మంకీ క్యాప్స్. అవి ఫేస్ కవర్ చేసే క్యాప్స్ ఉంటాయి, అవి వేర్ చేయాలి. అవి ఉంటాయి కదా, అవి లేదు. మన బక్లావా అనేది అంటారు, అవి అలో లేదు అక్కడ. అయితే ఒకడు వచ్చిండు, డోర్ నాక్ చేసిండు, లాక్ వేసాడు. నేను 2-3 నిమిషాలు చూసిండు, వెళ్ళిపోయాడు. ఓకే వెళ్ళిపోయాడు. కానీ నేను కూడా వచ్చి డోర్ దగ్గర చూసారు, అక్కడికి వెళ్ళిపోయాడు. నేను నా పని నేను చేసుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ 5 minutes తర్వాత కరెంటు పోయిందబ్బా. కరెంటు పోదు, ఎప్పుడు బ్లాక్ అయిపోయింది. సో ఫ్యూయల్ స్టేషన్లో ఏంటంటే ముందర పోర్టికే ఉంటుంది కదా, ఆ లైట్స్ బంద్ అయిపోయి మళ్ళీ వచ్చే వరకు 5 minutes పడుతుంది టైం. ఆ లైట్స్ స్లోగా వెలుగుతాయి. ఈ షాప్లో లైట్లు వెలిగినాయి, ఆ లైట్లు వెళ్తానికి 5 minutes పడుతుంది. అయిపోయింది. అట్లా 3 సార్లు చేశారు వాళ్ళు. వెనక ఫ్యూయల్ మాది ఏంటంటే పవర్ది వెనక ఉంది, ఆ పవర్తో ఆడుతున్నారనమాట. 3rd time ఎప్పుడైతే పవర్ బంద్ చేశారో నేను కౌంటర్లో, నాకు భయం అయింది. 2వ సారికి భయం అయింది. ఓకే ఏందో ఉందిలే అని నేను మొత్తం లాక్ చేసేసి కౌంటర్లో కూర్చున్నా. 3rd time బంద్ చేశారా, 3 ఊరికొచ్చారు. డైరెక్ట్ గ్లాస్ డోర్ తన్నారు, డోర్ వలిగిపోయింది. వచ్చి గన్ను పెట్టారు. midnight 2 o'clock. లైక్ ఫక్. నాకు అసలు లైక్ ఆస్ట్రేలియా కూడా గన్ కల్చర్ ఉందా? లేదు, ఫేక్ గన్, ఏ గన్ అది నాకు తెలియదు. అది ఇట్స్ గన్ను. మనకు ఆ చీకట్లో నీకు ఎంత టెన్షన్ ఉంటుంది నీకు అసలు. అంటే నీకు మిడిల్ ఆఫ్ నోవేర్ నీకు కరెంట్ 3 times పోయింది అంటే నేను గ్లిచ్ వచ్చిందేమో అనుకున్నా. మనం ఎందుకు అన్నట్టు జరగని ఇన్సూరెన్స్ ఆ ఏరియాలో ఫ్యూయల్ స్టేషన్ రాబరీస్ ఎప్పుడు జరగలే అట్లా. ఏం మనకు కూడా అవేర్ ఉంటాం ఏదైనా జరిగితే. లేదు, వచ్చి గన్ను పెట్టాడు. లైక్ దోస్ పీపుల్ ఆర్ లైక్ 5-6 feet 6 point. ఆస్ట్రేలియా గాడిదలు ఉంటారు ఒక్కొక్కడు బేసిక్ హైట్. I was like freaking out.
కౌంటర్లో ఏది ఉంటే అది ఇచ్చేసా బేసిక్గా. జస్ట్ లైక్ ఎనీథింగ్ నాకు ఆడ ఏం దొరికితే అది ఇచ్చేసా బేసిక్గా. అది ఆ ట్రామా నుంచి రావడానికి 2 వీక్స్ పట్టింది నాకు. అదే అంతే కదా టెన్షన్. బంద్ చేసా, జాబ్ బంద్ చేసి అన్ని బంద్ చేశాక నేను మెల్బోర్న్కి వెళ్ళిపోయినా. అక్కడ నుంచి ఒక 1 వీక్ అసలు ఇట్స్ లైక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్కేరియెస్ట్ ఇన్సిడెంట్ నా లైఫ్లో నేను జరిగింది. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ లైక్ నాకు ఫస్ట్ టైం లైఫ్లో జరగడం అది. అది అయిపోయింది, అదంతా అయిపోయినాక సేమ్ సిమిలర్గానే అయింది ఇంకోటి. ఒకడు కత్తి పెట్టాడు. అది ఎలా అంటే అది ఫన్నీ అండ్ లైక్ బోత్ వేస్ అది. వాడేం చేశాడంటే ఓకే సేమ్ ఇదే మళ్ళీ నైట్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ చేస్తున్నా రోజు. నైట్ 11కి ఏమైపోతుంది, 9 o'clock షిఫ్ట్లో ఉన్నా. 9 o'clock అంటే అదే కామన్, ఎవడు రాడు బేసిక్గా. ఒకడు వచ్చి సిగరెట్లు అడిగాడు. ఆ ఫుటేజ్ మన్నడదానికి ఉంది నా దగ్గర, మన హార్డ్ డ్రైవ్లో మిస్ అయిపోయింది. సీసీటీవీ ఫుటేజ్ తీసి పెట్టుకున్నా నేను, అది ఏం జరిగింది సినారియో అని. వచ్చాడా సిగరెట్స్ అడిగితే నేను ఇట్లా వెనక కౌంటర్ అనుకుంటా ఈ కంట్రీస్లో సిగరెట్లు అంటే వెనక కంట్రీస్. వచ్చాడు, నేను వెనకకి తిరిగిన సిగరెట్ తీద్దామని. వాడు కౌంటర్ జంప్ చేద్దామని చూశాడు అనమాట. ఓకే నేను పట్టుకున్నా ఇట్లా అటు పైన నుండి నేను ఇట్లా పట్టుకున్నా. సడన్గా కత్తి తీశాడు. కత్తి తీసి నాకు మనం ఒక కౌంటర్ ఈ హైట్ ఉంటుంది కదా, సో వాడు కౌంటర్ మీద ఉన్నాడు, నేను ఇట్లా పట్టుకున్నాను వాడిని. అరే అంటే పట్టుకున్నాను, వాడు కత్తితో ఇట్లా వానికి 2 చేతులు ఫ్రీగానే ఉన్నాయి. ఒక చెయ్యి ముందా, ఒక చేతితో ఫ్రీ ఉంది. కత్తి ఇటు ఇటు తిప్పున్నాడు, కట్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్ అయింది. ఎవరికి? నాకు. అవునా? అప్పుడు ఇక్కడ ఈ నుంచి ఇక్కడ కట్ అయింది. అయితే కట్ అయిపోయింది. అది లైక్ అది లాస్ట్ కానీ తోసి దింగిన అవతలకి. సో లాస్ట్గా అవతల తోసినాక వాడు అట్లా కత్తి పట్టుకొని ఇట్లా బెదిరిస్తుంటే మొత్తం సిగరెట్లు మొత్తం ఒక $2,000 పడుతూ కౌంటర్లో ఉన్న పైసలు, సిగరెట్లు ఏది దొరికితే నాకు కత్తి ఇచ్చేసా, పోయాడు. నాకు అందుకే ఆఫ్లైన్ ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు చేయలేదంటే నాకు అది భయం. నేను యూకే వస్తున్నాం కదా, వస్తున్నప్పుడు రీసెర్చ్ చేసా. అంటే మనం ఏమేమి జాబులు చేయొచ్చు, ఓకే డెలివరీ జాబులు చేద్దాం అది ఇది అనుకుని అసలే యూకే జాబ్స్ అని ఏమో కొట్టా ఇది యూట్యూబ్లో. అప్పుడు యూకే లైఫ్ అని ఇవి కొడుతూ ఉంటే సడన్గా అప్పుడు ఎక్కువ వీడియోస్ ఏం చూసాను రా అంటే ఈ డెలివరీ డ్రైవర్స్ని ఈ మోటార్ బైక్ మీద వచ్చి అటాక్ చేసి బైక్ ఎత్తుపోవటం ఎక్కువ 2018లో ఎక్కువ అవి చూడంగానే. ఇప్పుడు మనకు చెప్పడానికి ఎవరు లేరు, వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ఇండియన్స్ అవి చూడంగానే చాలా టెన్షన్. అప్పుడు ఫిక్స్ అయిపోయా, వద్దు డ్రైవింగ్, మనం నో బైక్ డ్రైవింగ్ ఎందుకు రిస్క్. ఇప్పుడు మనం ఒక టైం ఒకటి వస్తున్నాం, మన మీద వేరే ఫ్యామిలీ అంతా ఇంట్లో చాలా మంది డిపెండెంట్. సో యూ నీడ్ టు బి తెలిసి తెలియకపోతే ఇప్పుడు మన టైం బాగోపోతే మనం ఏం చేయలేం కానీ బట్ మనకు తెలిసినంత వరకు మన సేఫ్టీ ఉండాలి కదా, మన సేఫ్టీ మనకు ఉండాలి బేసిక్. సో అవన్నీ ఉండేది. సో పార్ట్ టైం జాబ్ మొత్తానికి బెడ్ఫెడ్ వచ్చింది కదా. ఓకే బెడ్ఫెడ్లో మాకు ఎలా ఉంటుందంటే ఓకే మనీ వ్యాపారం, మాకు బ్యాంక్ కౌంటర్ లాగా కౌంటర్ ఉంటుంది. మిగతా అంతా మిషన్లు, వాళ్ళు ఆడే గ్యాంబ్లింగ్ మిషన్లు అన్ని ముందు ఉంటాయి, మనకు బ్యాంక్ కౌంటర్లో ఉంటుంది. మాకు క్లియర్గా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తారు, అక్కడ ఏదైనా జరగండి కంపెనీకి ఇన్సూరెన్స్ ఉంది, పైసలు వస్తాయి, మీకు లేదు. సో మీరు లోపలే కూర్చోండి. ఎందుకంటే కొన్నిసార్లు డబ్బులు పోయినప్పుడు కస్టమర్స్ వైలెంట్ గా బిహేవ్ చేస్తారు. మాకు బాగా గుర్తు ఒక సొమాలియన్ ఉంటాడు. సొమాలియా మామూలుగానే వైలెన్స్ కదా, వాడు ఉంటాడు ఒక 6.5 feet అలా ఉండి ఇంతలా ఉంటాడు అనమాట. వాడిని మొత్తం త్రూఅవుట్ యూకేలో అన్ని బ్రాంచెస్ లో వాడు బ్యాన్ ఇప్పుడు. ఓకే ఎందుకంటే వాడు వస్తాడు ఇష్టం వచ్చాడు ఆడతాడు అనమాట, జమ్ 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 అని. వాడికి తెలుసు పోతాయి అన్ని పోయాక వాడు కోపం అంతా ఫ్రస్ట్రేషన్ తీసుకుంటాకి పాల్పడుతూ ఉంటాడు. మమ్మల్ని ఒకసారి మాత్రం చాలా సివియర్ గా వాడికి బాగా లాస్ వచ్చిందో కోపంలో వచ్చిందో బేస్బాల్ బ్యాట్ టైప్ ఏదో తీసుకొచ్చుకున్నాడు, చూడలేదు, మొత్తం పగలగొట్టేశాడు. మొత్తం షాప్ లో ఉన్నాయి, అన్ని. నేను మా కొలీగ్ ఇట్లా కూర్చొని ఉన్నాము, ఒకటే కౌంటర్ తీసి మనం ఏం చేయడానికి లేదు. ఇప్పుడు హీరో అంటారు, డోంట్ బి హీరో. అవును నువ్వు ట్రై చేయాలి. కొన్నిసార్లు చూస్తాను నేను కొన్ని వీడియోస్ ఆఫ్లైన్ అట్లా వీళ్ళు హీరోలు ఏదో వాడు సొంత షాప్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, నువ్వు పార్ట్ టైం వరకే అంతే. నువ్వు ఏదైనా లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను స్టూడెంట్స్ కదా చెప్తా, అది పార్ట్ టైం వరకు పార్ట్ టైం లో తీసుకోండి, మీ ఓన్ బిజినెస్ లో మీదకి తీసేసుకొని. నీకు ఏమైనా అయింది అనుకో, వాడు మహా అయితే వాడు ఫీల్ అవుతాడు, అంతే. 2 రోజులు ఫీల్ అవుతాడు, 3వ రోజు ఏం చేయలేడు కదా, ఓనర్ గారు 2వ రోజు రిప్లేస్మెంట్ ఎదుగుతాడు. బాబు సేఫ్టీకి నాకు బెడ్ఫెడ్ అదే చెప్పారు, అది ఇన్సూరెన్స్ ఉంటుంది కంపెనీకి. మళ్ళీ వాళ్ళు తెలిసి గంటలో మొత్తం మారిపోయింది, వచ్చేస్తారు రిపేర్ చేసేసి మొత్తం నీట్ గా మళ్ళీ మిషన్ రెడీ అయిపోయింది. అంతే, వానికి బిజినెస్ ఆగదు, వాళ్ళకి ఏంటంటే ఆర్గనైజేషన్. అది మాత్రం నువ్వు చెప్పినట్టే అది
మనం ఎదురుగా కదా ఇట్స్ లైక్ పడగొడదా ఉంటే టెన్షన్ నీకు యాంగ్జైటీ నీకు అది కోవిడ్ టైంలో బాబా కోవిడ్ సెకండ్ లాక్డౌన్ టైంలో ఓకే 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 ఏయో నాకు అది చాలా టెన్షన్ వేసింది అనమాట. వద్దురా బాబు అప్పుడు నుంచి అనుకున్నా చాలా జాగ్రత్త ఉండాలి కంపల్సరీ. ఆ తర్వాత ఏం అదే అనుకుంటే కానీ ఎప్పుడు వెళ్ళినా సరే నీకు బస్సులో కూడా నైట్ టైం వస్తాను అంతే భయం ఉంటుంది కానీ బట్ ఐ ఆల్వేస్ బీ అవేర్. కొంచెం భయం వేస్తుంది చుట్టూ సరౌండింగ్స్ ఏమున్నాయి, ఇప్పుడు ఏమైనా తేడాగాలు ఉన్న బస్ పైన కూర్చున్న అలవాటు తేడా నైట్ టైం మిడ్లు తిరుగుతూ ఉంటాయి కదా, వచ్చినప్పుడు మిడ్ నైట్ లో తిరుగుతున్నప్పుడు కొంచెం బయట ఎవ్వరు లేకుండా ఒకటే ఎవడ నల్లడే ఎవడ కొంచెం తేడాగా ఉన్నారు ఐ ఆల్వేస్ అవాయిడ్ అనమాట. పక్కన జరగదు దూరం నుంచి కిందకు వచ్చేసి కింద కూర్చుంటా, పైన అప్పర్ డెక్ కాకుండా కింద రిస్క్ తీసుకోవడం ఎందుకు అంతే. వాడు ఏం చేస్తాడు తెలియదు. మన టైం బాగుంది వేరు. ఒకసారి అలాగే నేను ఇంటికి వెళ్తున్నాను, స్టేషన్ దగ్గర దిగి జంక్షన్ దాటాలి, దాటుతున్నప్పుడు సడన్గా ఇద్దరు బైక్ మీద వాడికి ఆ టైం నేను తిరిగిచ్చాను లైక్ నైట్ 10:30 అట్లాగా. వాడు వచ్చేద్దాం వీడి దగ్గర మీదకి వద్దామని వచ్చాడు, నేను ఒక్కసారిగా వాడు మిస్ చేసి వెళ్ళిపోయి ఎదురుగా పబ్ ఉంటే పబ్లోకి వెళ్ళిపోయి కూర్చున్నా. ఐ నో ద పబ్, మా ఇంటి పక్కనే ఐ యూస్ టు పార్ట్ టైం ఒక 1 week చేశాను. తెలిసిన వాళ్ళు ఏమైందంటే ఇది ఇట్లా సంథింగ్ అంటే డోంట్ వరీ వెయిట్ అన్నాడు. వాడేం మరి తిరిగి వచ్చినట్టున్నాడు, రౌండ్ వేసి వచ్చినట్టు కనిపించడం వెళ్ళిపోయాడు. అది ఇలాంటివి వెళ్ళినప్పుడు యూ ఫీల్ స్కేర్డ్, లైక్ ఏంటంటే నువ్వు ఒక్కడవే ఉన్నావు పైగా కంట్రీస్ అదొకటి చాలా. ఎప్పుడైనా సరే ఇది బాగా టెన్షన్ వస్తుంది. అండ్ మా ఫ్రెండ్కి ఈ మధ్య జరిగింది, మొబైల్స్ వాడిది సడన్ గ్రాప్ చేశారు. హీస్ ఎ గుడ్ బిగ్ బిజినెస్ టైప్ అనమాట, ఐటీలోనే హీ ఎర్న్స్ వెల్. తనది గ్రాప్ చేశాక హౌ దే హ్యాక్ ఇట్, లోపల హ్యాక్ చేసి అకౌంట్ మొత్తం డ్రైన్ చేస్తారు. 20K+ ఫైటింగ్ ఫర్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిన పోలీసులు ఏమో మాకు సంబంధం లేదు ఐటీకి అంటారు, ఐటీ వాళ్ళు ఏమో బ్యాంక్ తో సంబంధం అంటారు, బ్యాంక్ కూడా ఏమో ఏం రెస్పాండ్. లైక్ ఇమాజిన్ హీఈస్ హ్యావింగ్ గుడ్ మనీ, తర్వాత వేరే సేవింగ్స్ వాడు ఉన్నారు, అదే మళ్ళీ అసలు దాని మీద కంప్లీట్ లైఫ్ లాంగ్ కదా. అలాంటి ఏం లైక్ టూ మెనీ థింగ్స్ హ్యాపెన్. అదే ఐడెంటిటీ అదొకటే కదా, ఐడెంటిటీ థెఫ్ట్ అవుతుంది, ఇంకా అదే 1 by 1 అవుతాయి కదా. యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఈ కంట్రీస్ లో చాలా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఇండియాలో కూడా అవుతున్నాయి అంటే కానీ స్కామ్లు అన్ని ఇక్కడ కూడా. ఇక్కడ ఏంటంటే మొబైల్ నేను ఒకటే అంట, మనం అట్లీస్ట్ బీ కాషియస్ అంట. ఇంకోటి సేఫ్టీగా ఉండి, ఇప్పుడు మనం నీ టైం బాగోపోతే ఏం చేయలేము, బట్ అట్లీస్ట్ చేయాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలిగా అంటాం అంతే. ఇంకోటి ఏంటంటే అదే ఈ కంట్రీస్లో ఒకటి నువ్వు ఇందాక అన్నట్టు లోన్లీగా ఒకటి ఉంటాము, ఆర్ లైక్ వచ్చి మన పని అయితే మనం చేసుకుంటాము. ఒక్కటి ఏదైనా ఏదైనా ఇన్సిడెంట్ అయితే యూ హ్యావ్ టు అంటే కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి అనమాట. నీకు జాబ్ బ్రేక్ తీసుకున్నావు అనుకో, ఓకే నీకు ఏదైనా యాంగ్జైటీతో ఒక 1 month బ్రేక్ తీసుకున్నా కానీ నీకు మనీ రాదు. లైక్ ఆల్ దీస్ థింగ్స్ యాడ్ అప్ అనమాట. ఎప్పుడైనా అంటే బయటికి వెళ్ళినా లేట్ నైట్ వెళ్ళినా ఏదైనా కానీ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ట్రైన్స్లోనైనా ఇక్కడ ఏం జరుగుతుంది మన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇయర్ పాడ్స్ ఇవన్నీ వచ్చాక పెట్టుకొని వాడు కళ్ళు మూసుకొని పోతుంటారు, ఫోన్లు ముందర పెట్టుకొని చూసుకుంటే వాడు పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు, వాడు వచ్చి గుంజుకొని పోయి 4 ఎస్పెషల్లీ లండన్ ఇప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. నేను అని చెప్తాను, నేను అప్పుడప్పుడు అయిపోయి స్టేషన్ దిగాక పాడడం అర్థం అనుకుంటాను, తర్వాత అనిపిస్తుంది ఎవరని. ఆ 2 కొంచెం ఏంటంటే ఇవి చిన్న చిన్న మొబైల్ ఇలాంటి పర్లా. ఇప్పుడు కొన్ని ఉంటాయి ఇక్కడ వీళ్ళకి ఎలా అంటే నేను వచ్చిన కొత్తలో చూశాను ఒక 1 year ఇప్పుడు వాడు పిల్లోడు అండర్ 18 చిన్నపిల్లడు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. వాడు ఒక ప్రెగ్నెంట్ లేడీని పొడిచాడు, స్టాబింగ్. ఎందుకంటే వాడు ఆ గ్రూప్ లో జాయిన్ అవడానికి వాళ్ళు ఏదో టాస్క్ ఇచ్చారు, అది చేశారు. కొన్నిసార్లు దరిద్రం అదే అంటారు, నీ టైం బాగా ఆ సిచ్యువేషన్ లో ఉన్నావు అనుకో. అదే నేను కొత్తగా కెనరీవాఫ్ వెళ్ళినప్పుడు అప్పుడే వెళ్ళాను 1-2 months 2021 లో జరిగింది. ఆ డిఎల్ఆర్ స్టేషన్ దగ్గర ఇప్పుడు మనం వస్తున్నాం కదా, అలాగే మెట్ల దగ్గర అనమాట. సంబంధమే లేదు, వాడి క్లాస్మేట్స్ వేరే వాడు, వీడు స్టూడెంట్ గాడు కాలేజ్ స్కూల్కి వెళ్ళి మేబీ A levels లైక్ ఇంటర్మీడియట్ టైం, ఇంకోడు స్టూడెంట్ గాడు పొడి చేసాడండి, చనిపోయాడు. ఎందుకు పొడిచారంటే ఏం పాపం వీడి పని ఏం లేదు, వాళ్ళు ఎవడో చేసామన్నారు ఈయన వేస్తాడు. అదే అంటే అప్పుడప్పుడు నీ టైం బాగోపోతే అంటే ఇది ఇక్కడనే కాదు ఇండియాలో కూడా జరుగుతుంది. ఎస్పెషల్లీ నేను ఒకటే అంటాను, మన టైం బాగోపోతే ఎక్కడైనా, బట్ వీ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్, కొంచెం చూసుకోండి. ఇంకోటి ఏంటంటే నువ్వు అంటే గుర్తొచ్చింది, ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ హ్యాపెన్ అయింది తెలుగు అబ్బాయికి. ఇది 2008 ఎర్లీ మేము అందరం వెళ్ళాం కొత్తగా. మీకు గుర్తుండదు కానీ ఆస్ట్రేలియాలో రేసిజం గొడవలు జరిగింది 2008. ఓకే, అన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ అనమాట అది. సో ఏమైందంటే తెలుగు అబ్బాయిలు అప్పుడు తెలుగు బాయ్స్ ఒక 10 మంది ఒక రూమ్లో ఉంటారు. 10 మంది కాదు, ఒక డబుల్ బెడ్రూమ్లో ఒక 4-5 ఉంటారు. వీళ్ళు పార్టీ చేసుకుంటున్నారు బేసిక్గా.
సో వీళ్ళందరూ బర్త్డేనో ఏదో పార్టీ తాగుతున్నారు అందరూ 11 12 అవుతుంది. సో పక్క ప్లాట్ వాడు లెబనీస్ వాళ్ళు. అక్కడ లెబనీస్ గ్యాంగ్స్ పెద్దది ఆస్ట్రేలియాలో. లెబనీస్ వాళ్ళు నువ్వు టచ్ చేయలేవాడ. సో లెబనీస్ గ్యాంగ్స్ ఆర్ బిగ్, లైక్ దే డూ ఎవ్రీథింగ్, డ్రగ్స్ గిగ్స్ అంతా మొత్తం లెబనీస్ గ్యాంగ్స్ అనమాట. మొత్తం సిడ్నీలో మోర్ ఉంటారు, మెల్బోర్న్లో కొంచెం తక్కువ ఉంటారు, కానీ లెబనీస్ గ్యాంగ్స్ చాలా ఉంటాయి అనమాట. ఈ బైకీ గ్యాంగ్స్ వాట్ ఎవర్. సో ఆ లెబనీస్ పోరగాడాడు, 18 years 17 years పోరగాడాడు. సో ఏమైందంటే వాడు ఈ పిల్లలు పార్టీ చేసుకుంటారు కదా, చేసుకుంటున్నారు. అయితే సినారియో లైక్ ఆడ చెప్పేది ఏంటంటే, సో వీన్ ప్రతి ఇంటికి ఫ్రీ కార్ పార్కే ఉంటుంది ఏ బ్లాక్లో. కార్ పార్క్లో వీళ్ళు కార్ పార్క్ చేశారో వీళ్ళు కార్ పార్క్లో వాళ్ళు చేశారో తెలియదు. వాడు వచ్చే వరకు ఒక కార్ ఉంది పార్కింగ్ సంథింగ్ లేదు. వాడు వచ్చి తీయమంటే వీళ్ళు తాగున్నారు, జస్ట్ వేరే కాడ పార్క్ చేసుకొని కొంచెం రూడ్గా ఆన్సర్ చెప్పారు, సంథింగ్ ఏదో జరిగింది. అయిపోయిందా. వాడు ఏం చేశాడంటే పోరగాడు కోపంలో స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చి మన తెలుగు అబ్బాయి ఒక అబ్బాయికి ఈడ వచ్చాడు డైరెక్ట్, నాట్ జోకింగ్. సో ఇట్స్ లైక్ వచ్చి లైక్ అటాక్ జరిగింది, హెడ్లో స్క్రూ డ్రైవర్ కూర్చాడు వాడు. ఇట్స్ లైక్ ఫాక్. అది కాన్సిక్వెన్సెస్ చాలా రోజులు ఉంది. లైక్ ఉన్నాడు, బతికే ఉన్నాడు, బట్ ఈ లాస్ట్ మెమరీ అండ్ ఈ కాంట్ రిమెంబర్ ఎనీవన్ అది. సో అది జరిగాక ఇట్స్ లైక్ ఎవ్రీ వన్ ఇట్స్ లైక్ ఆ దెబ్బతోని అప్పుడు మెల్బోర్న్లో ర్యాలీస్ చేశారు బేసిక్గా. ఇదంతా జరుగుతుంది అప్పుడు అవి అయ్యి ఇంకా 2-3 కాన్సిక్వెన్సెస్ పంజాబ్ వాళ్ళు లైక్ ఫ్యూ ఆర్ వీటిలో నేను ఒకటి అంటా, ఇప్పుడు తప్పులు మన వాళ్ళు ఉంటాయి, పని మనం చూసుకుని వెళ్ళిపోతే ఎవడేం జరగడు. దట్స్ వన్ థింగ్. నీ పొగరు బాగుంటుంది మన వాళ్ళకి. ఇదోటి ఈ ఇండియా నుంచి వచ్చాక ఇండియన్ బుద్ధులు అక్కడ వదిలేయండి అంట నేను. ఇక్కడ కూడా నేను అలాగే చేస్తాను, థర్డ్ వరల్డ్ కంట్రీని బుద్ధిలో చేస్తాను, ఇక్కడ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీగా మారుస్తాను, అలా చేస్తున్నాను. ఇప్పుడు మారినప్పుడు ఇంకేం చేయలేము. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇట్స్ లైక్ రిసిజన్ కూడా పీక్స్కి వెళ్ళినప్పుడు అవన్నీ దట్స్ వై అది చేంజ్ టూ మెనీ రూల్స్, మళ్ళీ అన్నీ చాలా ఇంపాక్ట్ పడింది ఇండియన్ నేషనల్. సో తర్వాత ఏం చేశారంటే వాళ్ళ పేరెంట్స్కి వీసా ఇచ్చి లుక్ ఆఫ్టర్ చేసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చి, అబ్బాయి పాపు మంచి జాబ్ పిఆర్ ఇంకొక 2 నెలల్లో పిఆర్ వస్తుంది. ఆ టైంలో 2-3 months పిఆర్ వస్తుంది. అంటే బేసిక్గా పిఆర్ అప్లై చేసి వెయిటింగ్ ఫర్ పిఆర్, ఏదో బర్త్డే పార్టీ అని ఇదంతా చేసి లైక్ అదే అంటున్నా, మనోళ్ళు తాగితే హీరోలు అయిపోతారు బేసిక్గా. సో దోస్ ఆర్ ద అసొంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఇట్స్ లైక్ అనిపిస్తుంది, అంటే భయం అవుతుంది ఎవరికైనా. లైక్ అరే బాయ్ ఎందుకు మన పని ఏదో మనం చేసుకుంటే అయిపోద్ది కదా. ఇప్పుడు ఆ రోజు కామన్గా అరే బాబు నా కార్ పార్క్ చేస్తాను ఏదో వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్ లోగా మ్యాటర్ చేసుకుంటే అయిపోద్ది కదా. వాడి కోపం వచ్చి వాడు ఇవి చేతులారా చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ కూడా లండన్లో కూడా ఒక తెలుగు అమ్మాయిది తెలుసా, తెలుగు అమ్మాయి లాస్ట్ ఇయర్ స్టాప్ చేశాడు ఒక పక్క ఫ్లాట్ వాడు. అది వాళ్ళ పాప ఇద్దరు కుకింగ్ చేసిన వాళ్ళు పడే తప్పే లేదు. బ్రెజిల్ వాడు కుక్ చేస్తుంటే వాడు వచ్చి అది టైం బాగపోతే వాడు కుకింగ్ సంథింగ్ ఏదో అదే కదా కుకింగ్. వాడు కుకింగ్ చేస్తున్నాడు, వీళ్ళు కుకింగ్ చేస్తున్నాడు, పొద్దున్న వచ్చి డ్రగ్స్ మీద ఉన్నాడు, చంపేశాడు ఆ పిల్ల పాప. తెలుగు పిల్ల సేఫ్టీ ఉంది కానీ అది చెప్పలేము. మన ఇప్పుడు నా హౌస్ లో ఉంటుంది, 3.5 years నుంచి ఉన్నా, ఎప్పుడు లేదు. కానీ మా దాంట్లో తెల్లడు యూరోపియన్ ఉంటాడు ఒకడు. ఇయరే కొంచెం ఒకసారి లైక్ మన వాడు సంబంధం లేకుండా వాడు ఆల్రెడీ వాళ్ళ పిల్ల బ్రేకప్ అయింది, ఆ తిక్కలో ఉన్నాడు. నేను నార్మల్గా నేను కింద ఇంకోటి వస్తే వాడు కొత్తగా వచ్చాడు, వాడితో మాట్లాడుతుంటే వచ్చేసి ఇద్దని గొడవ పెట్టుకున్నాడు. ఇవ్వంట నేను పద మనం వచ్చింది ఆ టైంలో మంచిగా ఆడుతూ ఇంట్లో మొత్తం నేనే తిన్నంగా మాట్లాడేది. ఆడు షో చేస్తే కానీ కమాన్ అని సో ఇవ్వంట షో కమ్ అవుట్ సైడ్ అద్దన్నా పదరా బాబు ఇక్కడే చూసుకుందాం అవుట్ సైడ్. తర్వాత ఆడొచ్చి మధ్యలో ఆపేసాడు. ఫస్ట్ అనిపించింది ఏంటి నేనే అంటే కూల్ అయ్యా ఉండాల్సింది, బట్ ఆ టైంలో నేను తిక్కలోనే ఉన్నాను అంటే అప్పుడు అనుకున్నా ఓకే యూ హ్యావ్ టు మోర్ కంట్రోల్. మెడిటేషన్ చేసినప్పుడు కంట్రోల్గా ఉండేవాడిని, కోపం వచ్చింది. వాడు చూస్తే నేను ఎందుకు కాగాలని అప్పుడు అనుకున్నా ఓకే వాడు నిజంగానే కొట్టుంటే అది తేడా ఎందుకు ఒకటి నమ్మకం 3 ఏళ్ళని చూస్తున్నాం కదా అని, బట్ స్టిల్ వీ హ్యావ్ టు సేఫ్టీ ఉండాలని. అంటే వీళ్ళది మెంటాలిటీ ఈ తెల్లోళ్ళ వీళ్ళది ఒకసారి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వీళ్ళకి చాలా ఉంటాయి. మనంత స్ట్రాంగ్గా గ్రో అప్ అవ్వరు వీళ్ళు, ఈ తెల్లోళ్ళు ఈ కంట్రీస్ వీళ్ళు మనంత స్ట్రాంగ్గా గ్రో అప్ అవ్వరు. మనకంటే చాలా ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే గ్రోయింగ్ అప్ వీఆర్ స్ట్రాంగ్ మెంటాలిటీతో ఉంటాం. అందుకనే మన ఇండియాలో చూడు యాంగ్జైటీ ఇష్యూస్ ఇవి ఉండవు మనకు వెన్ వి గ్రోయింగ్ అప్. ఇక్కడ ప్రతి ఒక్కరికి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి, మనకు డిప్రెషన్ ఉంటాయి. అంటే మనకున్న చెప్పం అంతే చెప్పము కానీ ఓకే ఉంటాయి, బట్ ఇట్స్ నాట్ దట్ బిగ్గర్ ఆఫ్ థింగ్ మన దగ్గర. యాంగ్జైటీ నీకు ఇప్పుడు విలేజ్లో పుట్టినా అంటే లాస్ట్ ఇయర్ నాకు ఏదో డివోర్స్ అయినప్పుడు కొంచెం ఐ ఫీల్ యాంగ్జైటీ బికాస్ ఆఫ్ టూ మెనీ థింగ్స్ ఫినాన్షియల్ వర్డ్, బట్ అంతవరకు ఐ నెవర్ ఫీల్ యాంగ్జైటీ. అంటే నాకు అంత
ఎన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నా ఆర్ ఎన్ని మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండ్ లైక్ ఎనీ గో త్రూ ఎనీథింగ్ నెవర్ హ్యాడ్ దట్ మచ్ ఆఫ్ యాంగ్జైటీ. మిడిల్ క్లాస్ డబ్బులు లేకుండా పుడితే అన్నీ వస్తాయి. అంటే వాట్ యు మీన్ అంటే స్ట్రెస్ వస్తుంది అంటవా? అన్ని యాంగ్జైటీలు అన్నీ వస్తాయి. అట్లా ఏముండదు, బట్ కొంచెం గ్రోయింగ్ అప్ మన దగ్గర స్ట్రాంగ్ ఉంటుందని నేను ఐ బిలీవ్. అదే అన్నా కదా, బ్యాక్ ఎండ్ లో నీకు బ్యాకప్ మనీయే లేవు. అది చెప్తున్నా, ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. అది ఉంది, దట్ ఈస్ దే. బట్ అంటే నేను నా గ్రోయింగ్ అప్ అంటున్నా, నా సైడ్ ఎవ్రీవన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది అంటుంది. బట్ నువ్వు చెప్తే గుర్తొచ్చింది, ఇది అది తెలుగు అతనా హిందీ అతనో తెలియదు, ఈస్ట్ లో జరిగింది. లైక్ 3-4 years బ్యాక్, 3 years బ్యాక్ ఆడి పని ఆడు వెళ్తున్నాడు. ఈస్ట్ అని తెలిసిందే కదా, సందుల్లో లోపల అంతా చీకటి అది పెద్ద ఉంటే ఓల్డ్ సిటీ అని 2 నల్లోళ్ళు వచ్చారు. వాళ్ళు వెళ్తూ సడన్ గా ఆపారు. ఓపి ఈడు ఒక్కడే ఉన్నాడు. మేబీ ఇట్స్ లైక్ మిడ్ నైట్ అరౌండ్ టైమ్. వచ్చి సడన్ గా ఎదురు అటాక్ చేసి గ్రాప్ చేసుకుని వెళ్ళిపోయారు. వాడు ఉంచి అంత ఉన్నారు. అంచెవరు అక్కడ తీసుకెళ్ళి ఆయన రేప్ చేశారంట అబ్బాయిని రేప్ చేశారా? ఓన్లీ కొంతమంది తెలుసు పాపం. వాడు ఎక్కువ మంది చెప్పలేదు కానీ దట్ అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అమ్మాయిలదే అనుకుంటారు కానీ అబ్బాయిలు కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా కొన్ని ఏంటంటే కొంచెం నువ్వు వాడు గివప్ ఏదో ఫైట్ ఏదో ఉండాలి మరి. ఏంటి అంటున్నా కదా, అంటే లైక్ కొన్ని అంట టైం బాగుంటే ఇలాంటి డేంజరస్ కూడా జరుగుతుంటాయి. యూ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్. అదొకటి ఎస్పెషల్లీ ఆ సందులో ఎలా అంటే నాకు ఈస్ట్ టైం అందుకే భయం. మన ఇద్దరం వెళ్ళినప్పుడు నేను ఏం చెప్పా, ఫస్ట్ టైం ఈస్ట్ టైం నడుస్తున్నా చెప్పలే. 4 years లో అంటే బైక్ మీద కార్లో వెళ్ళాను ఈవినింగ్ నాకు ఈస్ట్ టైమ్ ఇస్ లైక్ నిన్న నెవర్ అంటే నేను మన బ్యాచ్ ఒక రకం అంటే సందులో అయితే అమ్మో అనుకుంటా ఎలా ఉంటారా బాబు, తలపి టెన్షన్ ఎక్కడ ఏదో టైంలో మళ్ళీ అని కొంచెం మన అంటే తెలుగు వాళ్ళు నువ్వు అప్టం పార్క్ ఉన్నా కదా 1 year మొత్తం నువ్వు ఏ టైంకి వెళ్ళి ఒక ఫ్యామిలీ అందరు ఉంటారు. ఒక మేబీ అక్కడ ఆ సందులో ఈ ముస్లిమ్స్ చికెన్ షాప్స్ ఉండటం వల్ల 3 వరకు ఓపెన్ అయ్యి ఉంటాయి. ఎక్కువ ఫ్యామిలీసే ఉంటారు. నీకు చాలా సేఫ్టీగా అనిపిస్తుంది అప్టం పార్క్ మొత్తం. అప్టం పార్క్ అంతా మొత్తం బంగ్లాదేశ్ స్టేషన్ బయట కూడా ఇక్కడ ఈ ఈస్ట్ టైమ్ పార్కింగ్ బయట ఉంటూ గలీజ్గా పార్కింగ్ కూడా కొంచెం షేడీ ఉంటుంది. అప్టం పార్క్ జస్ట్ వచ్చేమో స్టేషన్ కి ఎవరికైనా ఇంటికి వెళ్ళిపోతారు ఉంటాయి. ఏదైనా ఈ ముస్లిమ్స్ స్వీట్ షాప్లు అయ్యి ఉంటాయి కానీ ఇట్లాగా గుంపులు ఉండి ఈ తేడా అసలు ఉండవు అన్నమాట. ఐ ఫీల్ లైక్ అప్టం పార్క్ ఇస్ వే బెటర్ అనిపిస్తుంది అప్పుడు. ఏమో నాకు అంటే ఈస్ట్ టైమ్ నాకు ఎందుకో షేడీ అనిపిస్తుంది. ఎప్పుడు ఈస్ట్ టైమ్ అయినా షేడీ ఉంటుంది. పీపుల్ కూడా చాలా అక్కడ షేడీ థింగ్స్ తేడా పనులన్నీ అక్కడి నుంచే చేస్తున్నారు చాలా మంది. ఇట్స్ ఓకే, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మాకు సంబంధం లేదు కానీ బట్ లైక్ ఈస్ట్ టైమ్ అంటే కొంచెం బట్ దీస్ ఆర్ ద లైక్ మోస్ట్ లైక్ నాకు గన్ను పెట్టినది అయితే ఇన్సిడెంట్ ఐ నెవర్ ఫర్గెట్. ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అందుకే యూఎస్ అంటే భయమే. అది యూఎస్ అంటే నాకు ఫ్రమ్ ద బిగినింగ్ ఆల్సో నాకు యూఎస్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోయేది లైఫ్లో. అంటే పోయి అక్కడ సెటిల్ అవుదామనేది ఏం లేదు యూఎస్ మీద నాకు. అండ్ లైక్ ఫస్ట్ నుంచి కూడా లేదు. బట్ ఆస్ట్రేలియా ఈజ్ ఓకే సేఫ్టీ అనుకున్నా కానీ దోస్ 2 ఇన్సిడెంట్స్ నాకు ఎవరికి అది అక్కడైనా ఇప్పుడు ఇంకెలా అనుకోవాలంటే ఇండియాలో కూడా ఎన్నో స్కామ్లు ఎన్నో తేడాలు జరుగుతున్నాయి. అంతే ఇక్కడ అంటే ఇంక జాగ్రత్త ఉండాలి, మన సేఫ్టీ ఉండాలి అంతే గైస్. మీరు కూడా బీ కేర్ఫుల్, బీ అవేర్, బీ కాషియస్. యాక్చువల్లీ మన చుట్టూ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. మొబైల్స్ ఇవన్నీ క్యారీ చేస్తున్నప్పుడు కానీ లైక్ హీరో కావద్దు ఎన్ని సినారియోలో హీరో కాకుండా చేస్తా. ఎస్పెషల్లీ ఆఫ్లైన్ సీట్లో జాబ్ చేసేటప్పుడు అది మీ జాబ్ మాత్రమే. మీకు ఏమైనా అయితే వాడు ఆ ఓనర్ గడ్ ఏమి చేయడు. అవును. సో మీ పేరెంట్స్కి మీరు మాత్రమే కావాలి. సో జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్ఫుల్. అండ్ మీకు కూడా ఇలాంటి డేంజరస్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే కమెంట్ చేయండి, తెలుసుకుందాం, షేర్ చేద్దాం. That's it, guys. Love you all. Bye bye. Peace out.